దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకు నిర్మాతలు కూడా క్యూ కడతారు. జక్కన్నతో సినిమా చేస్తే నిర్మాత పంట పండినట్లే. కానీ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది. షూటింగ్ మధ్యలో బడ్జెట్ ఎంత పెరిగినా పెట్టాలి తప్పితే వెనకడుగు వేయకూడదు. అందుకే రాజమౌళితో సినిమా అంటే నిర్మాతలు తొందరపడకుండా కాస్త ఆలోచించి అడుగులు వేస్తారు. సరే అని రిస్క్ చేసి సినిమా ప్రొడ్యూస్ చేస్తే ఆ నిర్మాత డబ్బులు పెట్టేంతవరకే. మిగతాదంతా రాజమౌళి దగ్గరుండి చూసుకుంటారు. ప్రొడక్షన్ నుంచి మొదలు పెడితే మార్కెటింగ్ వరకు అంతా జక్కన్న అండ్ ఫ్యామిలీ చూసుకుంటారు. ఇక జక్కన్న ఓ నిర్మాతకు మాట ఇచ్చాడంటే ఎన్ని సంవత్సరాలు అయినా ఆ నిర్మాతకి సినిమా చేస్తాడు. అలా ఎప్పుడో తనకు ఇచ్చిన అడ్వాన్స్ను తిరిగి ఇవ్వకుండా మాటకు కట్టుబడి డివివి దానయ్యకి సినిమా చేశాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబుని హీరోగా పెట్టి సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణతో సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 1000 నుంచి 1200 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో కేఎల్ నారాయణతో భాగస్వామ్యం అవడం కోసం టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ కసరత్తులు చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఒకవేళ దిల్ రాజుకి ఇందులో భాగస్వామ్యం దొరికితే ఓ 2-3 సంవత్సరాలు వేరే సినిమా చేయకపోయినా పర్వాలేదు. ఇక దిల్ రాజుకు రాజమౌళి మహేష్ ప్రాజెక్టుల్లో భాగం దొరికితే నైజాం వైజాగ్ ఏరియాల రైట్స్ కూడా తనకే వస్తాయి. అందుకే దిల్ రాజు ఇందుకోసం భారీగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు మహేష్ బాబు అంగీకరించినా రాజమౌళి ఒప్పుకుంటారా అన్నది $1 మిలియన్ ప్రశ్న. మరోవైపు ఇదే ప్రాజెక్టు కోసం రాజమౌళి ఓ ప్రముఖ హాలీవుడ్ స్టూడియోతో భాగస్వామ్యం అయ్యేందుకు ట్రై చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. హాలీవుడ్ సంస్థలైతే ఖర్చుతో పాటు టెక్నికల్ ఇంకా ప్రొడక్షన్ సపోర్ట్ కూడా అందిస్తాయి. కాబట్టి రాజమౌళి అలాంటి వాటి కోసం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే నిర్మాతగా కేఎల్ నారాయణ పాత్ర అంతంత మాత్రంగానే ఉంటుంది. హాలీవుడ్ స్టూడియోస్తోనే భాగస్వామ్యం కోసం ట్రై చేస్తున్న రాజమౌళి మరొకరిని ఈ ప్రాజెక్టుల్లో భాగం కానిస్తాడా లేదా అనేది చూడాలి. ఇక ఈ సినిమా కథ దాదాపు ఫినిష్ అయినట్లు తెలుస్తోంది. ఇదే ఏడాది సమ్మర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.